కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసే కుట్రలను చేస్తుందంటూ సోమవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రామగుండం బి పవర్ హౌస్ వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ మేరకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కౌశిక్ హరి, వాల్య హరీష్ రెడ్ల నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు గోదావరిఖని చౌరస్తా నుండి బైకులపై ర్యాలీగా బయలుదేరి బి పవర్ హౌస్ గడ్డ వద్దకు చేరుకొని బి పవర్ హౌస్ వద్ద రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసే కుట్రలు చేస్తుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డౌన్ అంటూ నినదించారు. ప్రభుత్వ పథకాలను రద్దు చేస్తూ పేదల జీవితాలతో ఆడుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు పోరాటం ఆపమని నినాదాలు చేశారు. ఈ రాస్తారోకోతో భారీగా వాహనాలు నిలిచిపోగా అక్కడకు పోలీసులు చేరుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను లేపే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, పోలీసులకు మధ్య కొంతసేపు వాగ్వివాదం నడిచింది. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వచ్ఛందంగా రాస్తారోకోను విరమించి ఎంఆర్ఓ కార్యాలయంకు చేరుకొని అక్కడ కొంతసేపు ధర్నా చేపట్టి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, బీఆర్ఎస్ నాయకుడు వాల్య హరీష్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు లబ్ధి చేకూరేలా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలను తీసుకొస్తే వాటిని ప్రజలకు అందించడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోనే కోర్టులో పిటిషన్ వేయించి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై కోర్టు సంజాయిషీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరితే ఇప్పటికి 4 వారాలుగా కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కోర్టు ఆ పథకాలపై స్టే విధించి రద్దు చేసే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పెట్టి పేద మహిళల పెళ్లిళ్లకు 1,116 రూపాయలు అందిస్తే తాము అధికారంలోకి వస్తే దానితో పాటు తులం బంగారం ఇస్తామని అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఉన్న పథకానికే తూట్లు పొడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నయవంచన ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీతో కలిసి రావాలని కోరారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. పేరుకు మాత్రమే ప్రజాపాలన, ప్రజలను వంచించి మోసం చేస్తున్నటువంటి పాలన. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఆకలి చావులు ఉండకూడదు, ఆత్మహత్యలు ఉండకూడదని ప్రతి ఇంటికి కూడా
సంక్షేమ పథకాన్ని అందించినటువంటి గొప్ప మహానాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఆనాడు లంబడి తండాలలో అమ్మాయిలను అమ్ముకుంటున్నారు అనేటువంటి ఉద్దేశం కొద్ది పేదింట్లో ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెడితే ఈ రోజు ఈ యొక్క చేతగాని ప్రభుత్వం ఇవాళ ఆ యొక్క షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేసేటువంటి కుట్ర చేస్తున్నది. ఇప్పటికే రైతు బీమా పథకము పోయింది. ఈ విధంగా ప్రజలకు అందించేటువంటి సంక్షేమ పథకాలన్నిటి కూడా ఇవాళ రద్దు చేస్తున్నటువంటి ఈ యొక్క దొంగ నంగరాజి ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ చీదరించుకున్నటువంటి ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు షాదీ ముబారక్ ను అదే విధంగా కళ్యాణ లక్ష్మిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రమణ గారి ఆదేశాల మేరకు ఇలా నిరసన కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క పథకాన్ని పునరుద్ధరించకుంటే ఎమ్మెల్యే కాంపాకులను ముట్టడిస్తాం, ఎమ్మెల్యేలను వాడలలో గల్లీలలో తిరగకుండా చేస్తాం. మహిళలారా, అక్కలారా, మీరందరూ కూడా ఇలా ఈ ఎమ్మెల్యేలను నిలదీయాలి, ఈ యొక్క మోసపూరితమైనటువంటి నాయకులను నిలదీయాలని టీఆర్ఎస్ పార్టీ పక్షాన పిలుపునిస్తాం. ఎందుకంటే బాబు కేసీఆర్ గారు ఆ రోజు ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో 1,116,000 రూపాయల చెక్కులు ఇచ్చుకుంటా ఆడపిల్లల పెళ్లిళ్ళు చేస్తే ఇలా ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఒక దుశ్చర్యకు పాల్పడుతూ కోర్టులో వాళ్ళ లాయర్లతో కేసు లేపించి ఈ కార్యక్రమాన్ని రద్దు చేసే ప్రయత్నం ఒక దుశ్చర్యకు పాల్పడుతున్నారు. ఇవాళ దాకా కోర్టులో కేసేసి మరి హైకోర్టు వాళ్ళు 4 వారాలు వాళ్ళకు సమయం ఇచ్చినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పడుకొని ఇవాళ దాకా కౌంటర్ ఏం దాఖలు చేయలేకపోగా హైకోర్టు ఆ కార్యక్రమాన్ని రద్దు చేసే ఒక నిర్ణయం తీసుకుంది. ఇది దుర్మార్గమైనటువంటి నిర్ణయం. కేసీఆర్ గారు దాదాపు 12 లక్షల మంది మహిళలకి 13,000 కోట్ల రూపాయలు ఇస్తే ఇవాళ ఈ సన్నాసి ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని రద్దు చేసే ఒక దుశ్చర్యకు పాల్పడుతుంది. కాబట్టి దానికి నిరసనగా ఇలా మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ రోడ్డుపై బైఠాయించి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. బరాబర్ రేవంత్ రెడ్డి, నువ్వు ఖచ్చితంగా కోర్టులో మళ్ళొకసారి పిటిషన్ ఫైల్ చేసి ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలి. లేకపోతే ఈ కార్యక్రమం అనేది మహిళలందరూ రోడ్ల మీదకి వస్తారు. ఈ ప్రభుత్వాన్ని మిమ్మల్ని తరిమి కొడతారు.